హలో హలో ఎక్స్క్యూజ్ మీ హలో నేను పిలిచింది రాజుగాడు అండ్ గ్యాంగ్. ఎవరు మీరంతా? ఎవర్రా మీరంతా? కాదు, నేను రాజుగాడిని పిలిస్తే బౌన్సర్లు వచ్చారేంటి? రాజుగాడు ఈ మధ్య బ్యాండ్తో పాటు బౌన్సర్లను కూడా పెట్టుకున్నారా? హాయ్ బౌన్సర్స్. మైక్ లేదండి, మీరు మైక్ పట్టుకుంటేనే. ఎక్స్క్యూజ్ మీ మంజుష గారు, ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఐ సైట్. వి ఆర్ ఏజెంట్ గూఢాచారీస్. ఎస్ ఏజెంట్. వీళ్ళందరూ మీ బౌన్సర్లా? బౌన్సర్లు కాదు, వీళ్ళు మా ఏజెంట్స్. ఎంత ఏజెంట్స్? ఒక్క నిమిషం, నాకు ఎక్కడో రాజు వాయిస్ వినిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. రాజు ఎక్కడా? ఒక్క నిమిషం, ఒక్కసారి ఆ కళ్ళజోడు తీయండి. హలో, రాత్రిపూట కళ్ళజోడు ఎందుకు తీయండి ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఇస్ నాట్ రాజు, దిస్ ఇస్ ఏజెంట్. యు ఆర్ రాజు. ఏ వాయిస్ గుర్తుపట్టాం మేము, కానీ మొత్తం గెటప్లు అయితే మారిపోయాయి. రాజు కాదు, మీరు నన్ను ఎంత టెంప్ట్ చేస్తే తెలంగాణలో మాట్లాడిపించినా కూడా నేను రాజుని కాదు, నేను ఏజెంట్ని. నువ్వు ఎంత సూట్ మార్చి గన్ను పట్టుకున్నంత మాత్రాన రాజు కాకుండా పో. మాకు అందరికి అర్థమైంది, కానీ అసలు ఏంటి మ్యాటర్ ఏంటి? ఏంటి ఈ అవతారాలు ఏంటి? ఈ సూట్ ఏంటి? హలో హలో, అడివిశేష్ గారి సినిమాలు చూడట్లే? చూస్తున్నాం. అదే గెటప్ ఇక్కడ. రాజు గ్యాంగ్ ఏజెంట్. ఎక్స్క్యూజ్ మీ, మా ట్రైలర్ లాంచ్కి ఎవరు వచ్చారు? శేషర్. శేషన్ అంటే అసలు కోట్ లేని సినిమా ఉంటుందా చెప్పండి? సో అందుకే ఆబ్వియస్లీ మేము కూడా కోటు సూటు బూటు గన్ను మ్యాండేటరీ పెట్టుకొని వచ్చినాం. అది శేష్ గారు కోటు లేకుండా మీ సినిమా ఉంటుందా అంటున్నారు. సో ఇంతకీ మా శేష్ మా గూఢచారి కోసం సూట్లో వచ్చారు అంతేనా? సరే, సూట్లో వస్తే వచ్చారు ఆయన కోసం, కానీ ఈ గన్ ఏంటి నీ చేతిలో? ఉండాల్సింది బ్యాండ్ కదా, బ్యాండ్ ఏది? హలో, దట్ ఇస్ నాట్ బ్యాండ్, దట్ ఇస్ డ్రమ్. యు నో డ్రమ్, డ్రమ్స్ కాల్స్. వి ఆర్ నాట్ బ్యాండ్స్, వి ఆర్ బాండ్స్. జేమ్స్ బాండ్. బాండ్ అని బాగా బిల్డప్ ఇస్తున్నారు, కానీ ఈ బాండ్ బాబు చేతిలో బ్యాండ్ పెడితే రాజు ఆటోమేటిక్గా బయటకు వస్తాడు. ఏ బ్యాండ్ని తీసుకురండి అమ్మా ఇటు. రాజుని బయటికి ఎలా రప్పించాలో మాకు బాగా తెలుసు. సమస్య లేదు, ఇప్పటి నుంచి ఓన్లీ గన్నులే పట్టుకొని తిరుగుతా నేను. నో బ్యాండ్. ప్లీజ్ కమ్ ఆన్, ఒక్కసారి కొట్టమ్మా మంచిగా. ఏయ్ మంచి రాజు చూడు. నో ఏజెంట్స్, నో. మామా, వి ఆర్ ఆన్ ద డ్యూటీ. మామా బ్యాండ్ రా, బ్యాండ్ రా. వి ఆర్ ఆన్ ద డ్యూటీ. రాజు ఒకసారి గన్నీయవా? అరే ఇయ్యా, పర్లేదు, ఏం కదా, శేష్ గారికి ఇస్తా. శేషన్నకి ఇస్తా అంటే ఓకే. ఓకే, శేష్ గారికి గన్ను కాదు కానీ ఒక మైక్ ఇవ్వండి ప్లీజ్. శేష్ గారు, వీళ్ళు ఈ క్యారెక్టర్స్లోంచి బయటికి రావట్లేదు, కాస్త వాళ్ళ క్యారెక్టర్స్లోకి వెళ్ళేలా మీరే చేయాలండి. రాజు, నేను ఇప్పుడే డెకాయిట్ సెట్లో నీలాగా చెక్ షర్ట్ వేసుకుని యాక్టింగ్ చేశాను. అన్న మాస్లోకి వచ్చిండు అయితే. ఒక్కసారి నువ్వు బ్యాండ్ వాయిస్తే చూడాలంది బస్సు. అన్న మీరు అడిగితే కాదన్న. ఓకే ఓకే అన్న, అప్పటి నుంచి మాకు కూడా కోట్లు వేసుకొని కొంచెం ఇరుకిరుగుందన్న. నువ్వైతే ఈ కోట్లు వేసుకొని ఎండాకాలంలో కూడా ఎట్లా షూట్ చేస్తావో నాకు తెలియదన్న. తోపన్నా నువ్వు. అంటే యూరోప్లో షూట్ చేశాను. ఓ అట్లయితే ఓకే అన్న. ఏ బ్యాండ్ బ్యాండ్ పట్టుకరా రే. బాండ్ బాబు నుంచి బ్యాండ్ బాబు వచ్చేసాడు, రాజుకి బ్యాండ్ ఇచ్చేయండి అమ్మా. ఒరిజినల్ బయటికి వచ్చేసింది, రాజుగాడి గ్యాంగ్ రెడీ. అన్న నాదొక చిన్న విన్నపం, నేను బ్యాండ్ కొడతా కానీ మీరు ఒక 2 స్టెప్పులు వేస్తా అంటే ఇంకా సూపర్గా బ్యాండ్ కొడతా. ప్లీజ్ అన్న, నీకు మూడు వస్తే ఊపు వస్తే కొట్టాలన్న. రెడీ? ఊపు వచ్చేలా కొట్టండి మస్తుగా.